హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు వీడియో వచ్చేసి ఈ బ్లౌజ్ని ఏ విధంగా స్టిచ్ చేయాలనేది ఈ వీడియోలో చూపించబోతున్నానండి. మంచి ఫినిషింగ్ తోటి ఏ విధంగా బ్లౌజ్ని స్టిచ్ చేయాలి అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఇంక ఈ బ్లౌజ్ కటింగ్ ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నానండి. కావాల్సిన వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. చూడండి, సైడ్స్ అయితేనేమి ఇంకా ఫినిషింగ్ ఎట్లా వచ్చింది అనేది మీకు చూపిస్తున్నాను. ఓకేనా? నార్మల్ పాదంతో పైపింగ్ ఏ విధంగా స్టిచ్ చేయాలి, ఓకేనా? థ్రెడ్ పైపింగ్ని యూజ్ చేసి ఏ విధంగా స్టిచ్ చేయాలి పైపింగ్ పర్ఫెక్ట్గా అనేది కూడా ఈ వీడియోలో చూపించబోతున్నానండి. ఇక్కడ వచ్చేసి షోల్డర్ వైపు మాత్రమే పఫ్ వచ్చే హ్యాండ్ అడిగారు ఈ కస్టమర్. అది ఈ హ్యాండ్ కటింగ్ కూడా ఆల్రెడీ మన ఛానల్ అంటే ఫ్రంట్ విడిగా చేస్తున్నాను, ఫ్రంట్ పార్ట్ వీడియో సపరేట్గా చేస్తున్నాను, బ్యాక్ పార్ట్ సపరేట్గా, హ్యాండ్స్ సపరేట్గా చేస్తున్నానండి. కావాల్సిన వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. ఇంక ఇప్పుడు వచ్చేసి ఒరిజినల్కిను లైనింగ్కిను ఈ విధంగా గమ్ పెట్టేసానండి. గమ్ పెట్టేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్కి వచ్చేసి నడుము పట్టి స్టిచ్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి 1.5 ఇంచుల వెడల్పుతోటి ఈ విధంగా స్ట్రైట్ పీస్ తీసేసుకొని ఒరిజినల్ వైపున ప్లేస్ చేసి పాదం గ్యాప్ తోటి స్టిచ్ చేసుకుంటూ వస్తున్నాను. పాదం గ్యాప్ అంటే పావించండి, పావించి గ్యాప్ తోటి స్టిచ్ చేస్తున్నాను. మనం నడుము పట్టి కుట్టడానికి ఎంతగా విడిచిపెట్టామో ఖర్చు అంత కుట్టేయాలన్నమాట. కొంతమంది వచ్చేసి 1/2 ఇంచ్ గ్యాప్ తోటి స్టిచ్ చేస్తారు. అంటే 1/2 ఇంచ్ విడిచిపెడితే 1/2 ఇంచ్ కుట్టాలి. అంతేగాని పావించి విడిచిపెట్టి 1/2 ఇంచ్ కుట్టామనుకోండి మనకి బ్లౌజ్ లెంత్ తగ్గిపోద్ది అనమాట. అందుకోసమనండి ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఈ పట్టిని ఈ విధంగా కింద వైపుకి మళ్ళీ ఇచ్చేసి మళ్ళీ పైనుంచి ఒక అనకుట్టు వేసేస్తున్నాను. మనకు వచ్చేసి ఈ పద్ధతిలో కనుక స్టిచ్ చేసామనుకోండి బ్లౌజ్ కూడా లైఫ్ వస్తుంది, ఫినిషింగ్ కూడా బాగుంటుందండి. అందుకోసం ఓకేనా? ఇప్పుడు వచ్చేసి బ్యాక్ వైపున వచ్చేసి ఆల్రెడీ రన్నర్తో మార్క్ చేసుకుని ఉన్నాను కదా, అక్కడే మనం ఇంకా డాట్స్ని స్టిచ్ చేస్తామండి. ఇంకా కింద వైపున పట్టి వచ్చేసి కూర పాటు కాబట్టి ఫోల్డ్ చేయాల్సిన అవసరం లేదండి. ఓకేనా? ఇంకా లోపల వైపు ఫోల్డ్ చేసేసుకొని హెమ్మింగ్ చేసేయడం అనమాట. ఇక్కడ నేను మార్కింగ్ పెడుతున్నాను బ్యాక్ వైపుని డాట్ కోసం అండి. ఆల్రెడీ రన్నర్తో మార్క్ చేసుకున్నాను కదా, అక్కడే ఆ విధంగా మార్కర్తో మార్క్ చేసుకుంటున్నాను. మనం డాట్కి ఎంత విడిచిపెట్టాము 1 ఇంచ్ కదా, ఫోల్డింగ్ మీద 1/2 ఇంచ్ అనమాట. ఈ విధంగా డాట్ని స్టిచ్ చేసుకుంటూ రావడమేనండి. ఎక్కడి వరకు అయితే మనము డాట్ పొడవును మార్క్ చేసుకున్నామో అక్కడ వరకు ఈ విధంగా 2 కుట్లు వేయాలి. పై వైపుకి వచ్చేసరికి రివర్స్ చేసేస్తే సరిపోద్ది అనమాట. కింద వైపుకి వచ్చేసరికి రబ్ ఇవ్వాలి. స్టార్టింగ్ గమనించినట్లయితే నేను రబ్ ఇవ్వలేదండి. స్టార్టింగ్ నార్మల్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చాను. తర్వాత రెండో కుట్టు వేసేటప్పుడు మాత్రం రబ్ ఇచ్చాను అనమాట. అంటే కొన్ని జారిపోయే క్లాత్లు ఉంటాయి కదా, ఇది కూడా కొంచెం జారిపోయే క్లాత్ అండి. అట్లాంటప్పుడు కొంచెం హెచ్చు తగ్గులు వస్తాయి అనమాట. అందుకోసం నార్మల్గా స్టిచ్ చేసుకుంటూ రావడమే. ఇక్కడ చూడండి, ఈ విధంగా మార్కింగ్ పెట్టుకున్నానా, నార్మల్గా స్టిచ్ వేసుకుంటూ వస్తున్నాను. ఇక్కడ చూడండి, పై వైపుకి వచ్చేసరికి నేను ఎక్కడ ఏమీ రబ్ ఇవ్వట్లేదు. ఈ విధంగా రివర్స్ చేసేసి మళ్ళీ కుట్టడం స్టార్ట్ చేస్తున్నాను. ఇంక చివరికి వచ్చేసరికి రబ్ ఇచ్చాను అనమాట. అంటే పై వైపున రివర్స్ చేయడం వల్ల కుట్టు లాగైపోద్దండి. అట్లాగని అక్కడ ఉన్న దారాన్ని కట్ చేయకూడదు, అదొకటే అనమాట. ఓకేనండి? బ్యాక్ పార్ట్ని అయితే స్టిచ్ చేయడం కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనమాట. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఈ విధంగా మెయిన్ డాట్కి వచ్చేసి రన్నర్తో మార్క్ చేసేసుకున్నాం కదా, ఆ విధంగా ఈక్వల్గా ఫోల్డ్ చేసేసుకొని మెయిన్ డాట్ పొడవు వచ్చేసి పావు తక్కువ 3 ఇంచులకు మార్క్ చేసేసుకున్నానండి. మార్క్ చేసుకున్నట్టుగా ఈ విధంగా స్టిచ్ చేసుకుంటూ రావడమే. ఇక్కడ కూడా చూడండి, ఈ విధంగా రబ్ ఇవ్వకుండా నార్మల్గా స్టిచ్ చేస్తున్నాను. ఇక్కడ పై వైపుకి వచ్చేసరికి మళ్ళీ రివర్స్ చేసేసి ఇంకో కుట్టు కుడుతున్నాను అనమాట. అంటే డాట్స్ని కుట్టాలంటే ఖచ్చితంగా 2 కుట్లు వేయండి, అది ఫ్రంట్ అయినా బ్యాక్ అయినా. ఓకేనండి? మెయిన్ డాట్ని అయితే స్టిచ్ చేసాం కదా. ఇప్పుడు వచ్చేసి హుక్స్ల దగ్గర వేసే డాట్ వచ్చేసి ఈ విధంగా 2.5 ఇంచులకు మార్క్ చేసేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా ఫోల్డ్ చేసేసాను అనమాట. ఓకేనా? ఇంకా మెయిన్ డాట్ దగ్గర నుంచి ఒక 1.5 ఇంచుల వెడల్పుతోటి, అంటే 1.5 ఇంచ్ గ్యాప్ పెట్టుకుంటే సరిపోద్ది. ఇంకా స్టార్టింగ్ హుక్స్ల దగ్గర నుంచి ఎంత గ్యాప్ అనేది మనకు అనవసరం అండి. ఓకేనా? మెయిన్ డాట్ని బేస్ చేసుకునే ఉంటుంది అనమాట. ఏంటి, హుక్స్ల దగ్గర వేసే డాట్ అయితేనేమి, చంక వైపున వేసే డాట్. ఓకేనా? ఈ విధంగా 2 కుట్లు అయితే వేసేసాను. ఇక్కడ వచ్చేసి చంక వైపు నుంచి ఒక 3 ఇంచులకు మార్క్ చేసేసుకుని, ఇది అప్రాక్సిమేట్గా ఉంటుందండి 3 ఇంచులు అనేది. అంటే ఫోల్డ్ చేసినప్పుడు మనకు చంక వైపున హెచ్చు తగ్గులు ఉండకూడదు. ఇంకా మెయిన్ డాట్ని చూడాలి. ఇంకా మెయిన్ డాట్ నుంచి ఒక 2 ఇంచుల వెడల్పుతోటి గ్యాప్ పెట్టుకుంటే సరిపోద్దండి. ఓకేనా? చెప్పాను కదా, మెయిన్ డాట్ని బేస్ చేసుకునే ఉంటాయి మిగతా 2 డాట్స్ని కూడాను కుట్టేటప్పుడు. ఆ మెయిన్ డాట్ని బేస్ చేసుకొని డిస్టెన్స్ మనం మార్క్ చేసేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుందండి షేపు. ఓకేనా? ఒకవైపున అయితే ఏ విధంగా స్టిచ్ చేసామో ఫ్రంట్ పార్ట్ని, సేమ్ అదే విధంగా ఇంకో వైపుకి కూడా ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకున్నాను. ఇంకొచ్చేసి డాట్ పొడవు వచ్చేసి పావు తక్కువ 3 ఇంచులకి ఈ విధంగా మార్క్ చేసేసుకుంటున్నాను. మార్క్ చేసుకుంటున్నట్టుగా ఒక 2 కుట్లు వేసేయడమేనండి. ఓకేనండి? ఇది ఫ్రంట్ పార్ట్ కటింగ్ వచ్చేసి చాలా అంటే చాలా క్లియర్గా చెప్పున్నానండి మన ఛానల్లోనే. ఓకేనా? ఒకసారి కావాల్సిన వాళ్ళు చెక్ చేయండి. ఓకేనా? ఫ్రంట్ పార్ట్ కుదరదు అని చాలామంది ఇబ్బంది పడిపోతారండి. అంటే వాటికి ఏమేమి రీజన్స్ ఉంటాయి అనేది చాలా అంటే చాలా క్లియర్గా, కొంచెం లెంతీ వీడియో అయినా కూడాను మీకు చాలా క్లియర్గా అర్థమవడం కోసమే చెప్పానమాట. సపరేట్ వీడియో చేయడానికి కారణం అదే అనమాట. బ్యాక్ పార్ట్ సపరేట్గా, ఫ్రంట్ పార్ట్ సపరేట్గా, ఇంకా హ్యాండ్స్ సపరేట్గా చెప్పానండి.
ఓకేనా. పర్టికులర్గా మెయిన్ వచ్చేసి మనకి ఫ్రంట్ దగ్గరే చాలా ఇబ్బంది పడుతుంటారండి అందరూ, కుదరటం లేదండి ఫ్రంట్ అని. అందుకోసం వాళ్ళ కోసమే నేను సపరేట్ వీడియో చేశాను అనమాట. ఓకేనండి. మనకి ఈ విధంగా చంక వైపున ఫోల్డ్ చేసినప్పుడు హెచ్చు తగ్గులు ఉండకూడదు, అట్లాగని మెయిన్ డాట్ని చూస్తూ ఉండాలన్నమాట. ఓకేనా, పక్కకు జరగకూడదు. ఇంకా మెయిన్ డాట్ నుంచి డిస్టెన్స్ చెప్పాను కదా, 2 ఇంచుకి అనమాట. హుక్స్ల దగ్గర వేసే డాట్కి మెయిన్ డాట్కి డిస్టెన్స్ వచ్చేసి 1.5 ఇంచు ఉంటే సరిపోద్దండి. ఓకేనా, అంతేనండి. ఈ విధంగా 2 కుట్లు వేసేసిన తర్వాత వీటికి వచ్చేసి షేప్ పట్టీని జాయిన్ చేసేస్తున్నాను. ఇంకా షేప్ పట్టీ అనేది లైనింగ్కి ఒరిజినల్ క్లాత్కి మధ్యలో ఇంకొక 2 లేయర్స్ నార్మల్గా మనకి వేస్ట్ క్లాత్ ఉంటుంది కదండి, అంటే ఆ క్లాత్ని పెట్టాను అనమాట. అంటే థిక్గా ఉంటేనే మనకి చెస్ట్ వచ్చి కూర్చున్నప్పుడు షేప్ పట్టీ మీద ఆ షేప్ పట్టీ అనేది ఫోల్డ్ అవ్వకుండా స్టిఫ్గా పట్టుకొని ఉంటుంది. ఓకేనా, చెస్ట్ వెయిట్కి. ఓకేనా, అట్లాగే మనం ఒక లైనింగ్ ఒక లేయరు ఒరిజినల్ ఒక లేయర్ పెట్టామనుకోండి, మనకు వచ్చేసి ఇది ఫోల్డ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఆ వెయిట్ నుండి. అందుకోసం మనం పర్ఫెక్ట్గా కొంచెం థిక్గా పెట్టామనుకోండి షేప్ పట్టీని, మనకి చెస్ట్ వచ్చి కూర్చున్నప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. ఓకేనండి. ఇక్కడ మీరు గమనించినట్లయితే షేప్ పట్టీని జాయిన్ చేసేటప్పుడు 1/2 ఇంచ్ గ్యాప్ తోటి స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇంకా మెయిన్ డాట్ని వచ్చేసి సైడ్కి ఫోల్డ్ చేయాలండి. చూడండి, ఈ విధంగా సైడ్కి ఫోల్డ్ చేసేసుకొని ఈ విధంగా అంటే బ్లౌజ్ మీద ఈ షేప్ పట్టీని ఈక్వల్గా ప్లేస్ చేసుకుంటూ రావడమే, సాగదీయకూడదండి. సాగదీస్తే బ్లౌజ్ పార్ట్ సాగిపోద్ది, ఎందుకంటే కొంచెం క్రాస్ పార్ట్ ఉంటుంది కాబట్టి బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్లో, అందుకోసమనండి. ఒకదాని మీద ఒకటి ఈక్వల్గా ప్లేస్ చేసేసుకొని కుట్టుకుంటూ రావడమే. మళ్ళీ పైనుంచి ఒక అనకుట్టు వేస్తున్నాను. ఈ పైనుంచి అనకుట్టు వేయడం ఇష్టం లేని వాళ్ళు స్టార్టింగ్ ఒక కుట్టు వేసాం కదా 1/2 ఇంచ్ గ్యాప్ తోటి, దాని మీద ఇంకో కుట్టు వేసేస్తే సరిపోద్ది అనమాట. ఓకేనండి. ఇంక ఇప్పుడు చూడండి, 2 ఫ్రంట్ పార్ట్లు అయితే కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ అనమాట. హ్యాండ్స్కి వచ్చేసి నేను పైపింగ్ని స్టిచ్ చేస్తున్నాను. నేను వచ్చేసి ఈ పఫ్ని ఏ విధంగా స్టిచ్ చేస్తాను అనేది మాత్రం ఈ వీడియోలో చూపించలేకపోయానండి, ఎందుకంటే ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది నాకు. అందుకోసమనండి, కేవలం ఈ హ్యాండ్కి వచ్చేసి పైపింగ్ ఏ విధంగా స్టిచ్ చేస్తాను అనేది మాత్రమే ఉందన్నమాట. ఓకేనా, 2 హ్యాండ్స్కి పఫ్ని ఏ విధంగా అంటే ఏ విధంగా షోల్డర్ వైపున ఫ్రిల్స్ పెట్టాను అనేది మాత్రం చూపించలేకపోయాను. ఈ హ్యాండ్ కటింగ్కి ఎక్కడి వరకు అయితే మనం ఘాట్లు పెట్టామో, ఓకేనండి, అక్కడ వరకు నేను ఫ్రిల్స్ పెట్టేస్తానండి. అంతే, చాలా సింపుల్. అది కటింగ్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. చూడండి, ఇక్కడ వచ్చేసి పైపింగ్ కోసం 1.5 ఇంచుల వెడల్పుతోటి స్ట్రైట్ పీస్ తీసేసుకొని ఫోల్డ్ చేసేసుకొని పాదం గ్యాప్ తోటి స్టిచ్ వేసుకుంటూ వచ్చాను. ఇంకొచ్చేసి ఇది 12వ నెంబర్ థ్రెడ్ అండి. 12వ నెంబర్ థ్రెడ్ని ఉపయోగించి చూడండి ఈ విధంగా ఫోల్డ్ చేశాను అనమాట. ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని కుట్టుకుంటూ వస్తున్నాను. అంటే ఇక్కడ 12వ నెంబర్ థ్రెడ్ అంటే నార్మల్ పాదంతో స్టిచ్ చేస్తున్నానండి. ఓకేనా, నార్మల్ పాదంతో ఒక 12వ నెంబర్ థ్రెడ్ని మాత్రమే పర్ఫెక్ట్ ఫినిషింగ్ తెప్పించగలమండి. ఇంక వేరే థ్రెడ్ అయితే సింగిల్ పాదం యూజ్ చేయాల్సి వస్తుంది. కానీ వచ్చేసి ఈ నెంబర్ థ్రెడ్కి వచ్చేసి నార్మల్ పాదంతో స్టిచ్ చేయొచ్చు. ఇంకా మిషన్లో ఏ విధమైన సెట్టింగ్ చేయాల్సిన అవసరం లేదండి. ఓకేనా, నేను ఏ విధమైన సెట్టింగ్ చేయలేదు, కానీ కుట్టేటప్పుడు గమనించండి నేను వేళ్ళతో ఏ విధంగా సర్దుతున్నాను అనేసి. ఓకేనా, ఈ విధంగా నిదానంగా సర్దుకుంటూ కుట్టుకుంటూ రావడమేనండి. ఓకేనా, చూడండి ఇక్కడ వచ్చేసి థ్రెడ్ వచ్చేసి లూజ్గా ఉండకూడదు. మనం పైపింగ్ యూజ్ చేసాం కదా, ఆ పట్టీ క్లాత్ కూడాను మనకి లూజ్ ఉండకూడదు అనమాట. ఇవి రెండు కూడాను లూజ్ లేకుండా స్టిఫ్గా పట్టుకుని కుట్టుకుంటూ రావడమేనండి. చాలా సింపుల్ అనమాట థ్రెడ్ పైపింగ్ స్టిచ్ చేయడం అయితే. ఓకేనండి, ఈ విధంగా థ్రెడ్ని అయితే కట్ చేశాను. ఇప్పుడు లోపల వైపు ఉంది కదా ఖర్చు, ఈ విధంగా ఎక్కడ వరకు అయితే ఉందో ఆ ఫోల్డింగ్ వరకు నేను ఒక కుట్టు వేసేస్తున్నాను. మనం ఇక్కడ వచ్చేసి హ్యాండ్కి వచ్చేసి కింద వైపునైతే హెమ్మింగ్ చేయాల్సిన అవసరం లేదండి, అందుకోసం అనమాట. ఓకేనండి, ఇప్పుడు చూడండి సేమ్ అదే విధంగా ఇంకో హ్యాండ్ కూడా స్టిచ్ చేశాను అనమాట. ఇంక ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ మీద 2 ఫ్రంట్ పార్ట్ని పెట్టేసి షోల్డర్స్ జాయిన్ చేసేస్తున్నాను. ఓకేనండి, షోల్డర్స్ జాయిన్ చేసేటప్పుడు 1/2 ఇంచ్ గ్యాప్ తోటి స్టిచ్ వేసుకుంటూ వస్తున్నాను. నేను చెప్పేదానితో పాటును మీరు చూస్తూ గమనిస్తూ ఉంటే, అంటే కొన్ని పాయింట్స్ చెప్పడంతో పాటు మీరు చూస్తుంటేనే ఇంకా ఎక్కువ నేర్చుకుంటారన్నమాట పర్ఫెక్ట్గా. ఓకేనండి, అందుకోసం అనమాట. అంటే ఏ విధంగా ప్లేస్ చేస్తున్నాను ఇవన్నీ కూడా నేను చెప్పకపోవచ్చు, కానీ చూస్తే మీకే అర్థమైపోద్ది. ఓకేనండి, మనం 2 ఫ్రంట్ పార్ట్లు అనేవి ఎదురుగా రావాలన్నమాట. ఉక్సులు పట్టి కాజా పట్టి కుడతాం కదా, అవి 2. ఓకేనా, అవన్నీ గమనించుకోవాలన్నమాట. స్టార్టింగ్ పీపుల్ వచ్చేసి కన్ఫ్యూజ్ అవుతుంటారు, అందుకోసం. చూడండి ఈ విధంగా 1/2 ఇంచ్ గ్యాప్ తోటి 2 షోల్డర్స్ జాయిన్ చేసేసాను. ఇంక ఇప్పుడు వచ్చేసి హెచ్చు తగ్గులు ఏమన్నా ఉంటే ఒకసారి ఈ విధంగా చెక్ చేసుకొని కట్ చేసేయాలండి. ఒక పాయింట్ ఎక్కువ వచ్చింది కాబట్టి నేనైతే అక్కడ కట్ చేశాను. హ్యాండ్ని జాయిన్ చేసేటప్పుడు ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఎక్కువ వస్తే కట్ చేసేయాలండి, ప్రాబ్లం ఏమీ ఉండదు. ఓకేనండి, ఇంకా షోల్డర్ కుట్టు దగ్గర ఈ హ్యాండ్ మిడిల్కి ఘాటు పెట్టుకున్నాం కదా, ఈ విధంగా ప్లేస్ చేయాలన్నమాట. హ్యాండ్ని ప్లేస్ చేసేసి 1/2 ఇంచ్ గ్యాప్ తోటి ఇంకా కుట్టుకుంటూ రావడమేనండి. చూడండి ఈ విధంగా
ఈ విధంగా సర్దుకుంటూ నిదానంగా కుట్టుకుంటూ రావడం. ఇక్కడ హ్యాండ్ని సాగదీసి పట్టుకోకూడదు, అట్లాగని బ్లౌజ్ పార్ట్ కూడాను సాగదీయకూడదు. ఇవి రెండు క్రాస్ పార్ట్లే అనమాట. ఓకేనా, క్రాస్గా ఉంటుంది కాబట్టి మనం సాగదీసే కొద్దీ సాగుతూ ఉంటాయి. ఒకదాని మీద ఒకటి ఈక్వల్గా ప్లేస్ చేయాలి మనం కుట్టేటప్పుడు. ఇదొకటేనండి. ఇంకా కుట్టు కూడాను 1/2 ఇంచ్ గ్యాప్ తోటి కుట్టాలన్నమాట. మీరు వచ్చేసి స్టార్టింగ్ కుట్టు ఒకవేళ 1/2 ఇంచ్ గ్యాప్తో స్టిచ్ వేసినా తర్వాత వేసే కుట్టు మాత్రం 1/2 ఇంచ్ గ్యాప్తో వేస్తే సరిపోద్ది. ఇంకోటి ఏంటంటే ఖచ్చితంగా 2 కుట్లు వేయాలి హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు. హ్యాండ్ జాయిన్ చేయాలన్నా, షోల్డర్ జాయిన్ చేయాలన్నా, ఇంకా ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి డాట్స్కి వీటన్నిటి కూడా 2 కుట్లు వేస్తే మనకి బ్లౌజ్ లైఫ్ వస్తుందండి. ఓకేనా, ఇవన్నీ కూడాను చిన్న చిన్న టిప్స్ అనమాట. ఖచ్చితంగా ఇట్లాగే కుట్టాలి అని చెప్తున్నాను. ఓకేనండి, స్టార్టింగ్ పీపుల్కి తెలియకపోవచ్చు కదా. డాట్స్ అంటే ఒక కుట్టే వేస్తారు, కానీ నాకైతే అలవాట్లేదండి. ఖచ్చితంగా డాట్స్ అంటే ఫ్రంట్కి బ్యాక్కి 2 కుట్లు వేసేస్తాను అనమాట. ఓకేనండి, చూడండి ఈ విధంగా 1/2 ఇంచ్ గ్యాప్ తోటి స్టిచ్ వేసుకుంటూ వస్తున్నాను కదా. మళ్ళీ ఈ విధంగా రివర్స్ చేసేసి షోల్డర్ దగ్గరికి వచ్చేసరికి ఎండ్ చేసేస్తాను అనమాట. ఓకేనండి, ఈ విధంగా 2 కుట్లు వేసేసాను అనమాట హ్యాండ్ జాయిన్ చేయడానికి. ఓకేనా, ఒకవైపునైతే ఏ విధంగా హ్యాండ్ని జాయిన్ చేసామో సేమ్ అదే విధంగా ఇంకో వైపున కూడాను. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు షోల్డర్ వైపున ఏమైనా హెచ్చు తగ్గులు ఉన్నాయా అని గమనించుకొని ఎక్సెస్ ఉంటే అంతవరకు కట్ చేసేయండి. ఇంకా షోల్డర్ వైపున ఖర్చు వచ్చేసి బ్యాక్ వైపుని చూసేటట్టుగా మళ్ళించుకోవాలన్నమాట. అదొక్కటేనండి. ఇక్కడ ఈ విధంగా మిడిల్కి మార్కింగ్ పెట్టేసుకొని షోల్డర్ కుట్టు మీద ప్లేస్ చేస్తున్నాను హ్యాండ్ని. ఆ విధంగా ప్లేస్ చేసేసుకొని ఇంకా 1/2 ఇంచ్ గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావడమేనండి. ఓకేనా, చూడండి ఈ విధంగా నిదానంగా కుట్టుకుంటూ రావడమే. ఇంకా చెప్పాను కదండి ఇంతకుముందే, ఇప్పుడు హ్యాండ్ని జాయిన్ చేసేటప్పుడు సాగదీసి పట్టుకోకూడదు. ఓకేనండి, బ్లౌజ్ చంక పార్ట్ మీద ఈ హ్యాండ్ వచ్చేసి ఈక్వల్గా ప్లేస్ చేయాలి. ఇంకా 1/2 ఇంచ్ గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావాలి. మొదటిసారి వేసే కుట్టు మీరు 1/2 ఇంచ్ గ్యాప్ తోటి వేయలేకపోయినా, అంటే 1/2 ఇంచ్ గ్యాప్తో కుట్టుకుంటూ వచ్చినా, సెకండ్ టైం వేసే కుట్టు వచ్చేసి రెండో కుట్టు వచ్చేసి 1/2 ఇంచ్ గ్యాప్తో వేయాలండి. ఓకేనా, ఇవన్నీ పదే చెప్తున్నానంటే ఇవన్నీ ఖచ్చితంగా పాటించాల్సిన టిప్స్ అనమాట బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు. ఇంకోటి వచ్చేసి మీకు అర్థం కావడం కోసమే నేను వచ్చేసి ఈ విధంగా నిదానంగా స్టిచ్ చేస్తున్నానండి. ఓకేనా, చూడండి ఒకవైపున వచ్చేసి 2 కుట్లు వేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ విధంగా మళ్ళీ ప్లేస్ చేస్తున్నాను. చూడండి, మీరు గమనించినట్లయితే నేను సాగదీసి పట్టుకోవట్లేదు. ఓకేనా, ప్లేస్ చేస్తున్నాను అనమాట. ఈక్వల్గా ప్లేస్ చేయాలి కదా. ఇప్పుడు హ్యాండ్ కంటే బ్లౌజ్ చంక పార్ట్ కంటే హ్యాండ్ బయటకు రాకూడదు అనమాట. అవి రెండు ఒకదాని మీద ఒకటి ఈక్వల్గా రావాలన్నమాట మనకి. అదొకటే గుర్తు. అందుకోసమే నిదానంగా సర్దుకుంటూ కుట్టుకుంటూ రావాలండి. ఓకేనా, ఈ విధంగా నిదానంగా సర్దుకుంటూ కుట్టుకుంటూ రావడం. ఇప్పుడు వచ్చేసి రివర్స్ చేసేసి ఇంకా షోల్డర్ దగ్గరికి వచ్చేసరికి ఎండ్ చేసేస్తాను అనమాట. అప్పుడు వచ్చేసి మనం హ్యాండ్ జాయిన్ చేయడంలో 2 కుట్లు వేయడం అయితే కంప్లీట్ అయిపోద్ది. ఓకేనా, చూడండి ఈ విధంగా. ఓకేనండి, షోల్డర్ దగ్గరికి వచ్చేసరికి ఎండ్ చేశాను అనమాట. ఓకేనండి, హ్యాండ్ అయితే జాయిన్ చేయడం కంప్లీట్ అయిపోయింది కదా. ఇంక ఇప్పుడు వచ్చేసి చంక వైపున వచ్చేసి రన్నర్తో మార్క్ చేసుకున్నాను కదా, ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి. ఈ విధంగా మార్కర్ తోటి మార్కింగ్ పెట్టేస్తున్నాను. చూడండి ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకుని ఇప్పుడు ఈ రెండింటిని కలిపి పట్టుకుంటానండి. ఈ విధంగా ఈక్వల్గా కలిపి పట్టేసుకుని ఫ్రంట్ పార్ట్ మీద బ్యాక్ పార్ట్ని ప్లేస్ చేస్తాను. చూడండి, బ్యాక్ పార్ట్ని ప్లేస్ చేసినప్పుడు ఆ పట్టీ కూడా ఫోల్డ్ చేయాలండి. ఈ పద్ధతి దేనికంటే మనకి షేప్ పట్టీ ఎంత ఎక్సెస్ ఉంది అనేది అర్థమైపోద్ది. మనం అందరికీ కూడాను ఒకే ఫార్ములాతో ఒకే మెథడ్తో కట్ చేస్తాను అనమాట నేను షేప్ పట్టీ. ఒకే మెథడ్తో కట్ చేసిన ఏ విధంగా సరిపోద్ది అంటే మీరు స్టిచ్చింగ్ వీడియో చూస్తే అర్థమవుతుందండి. ఇప్పుడు మీరు చూస్తుంటే మీకే అర్థమవుతుందండి. ఒకవైపున ఏ విధంగా మార్క్ చేసేసామో సేమ్ అదే విధంగా ఇంకో వైపున కూడాను. ఇవన్నీ చంక వైపున వచ్చేసి మార్కింగ్ పెట్టుకున్నాను, ఎక్కడ కుట్టుపడుతుందో చెప్పాను కదండి. అక్కడ ఈ విధంగా ఈక్వల్గా మార్కర్తో మార్కింగ్ పెట్టేసుకొని ఇప్పుడు బ్యాక్ పార్ట్ని వచ్చేసి ఫ్రంట్ పార్ట్ మీద పెట్టేసి ఈ విధంగా ఫోల్డ్ చేశాను పట్టీని. ఓకేనండి, ఇంక ఇప్పుడు ఎంత ఎక్సెస్ ఉంది షేప్ పట్టీ అనేది అర్థమైపోద్ది. ఈ పద్ధతి ఏంటంటే సైడ్ వచ్చేసి హెచ్చు తగ్గులు రావు, ఇంకా చంక దగ్గర కూడా ప్లస్ గుర్తు పర్ఫెక్ట్గా వస్తుందండి. అందుకోసం షేప్ పట్టీని ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట. మీరు ఒకసారి మన ఛానల్లో కటింగ్ వీడియోలు చూస్తే మీకే అర్థమవుతుంది. ఓకేనండి, ఇంకా ఫ్రంట్ పార్ట్ ఎంత పొడవు, ఉక్సులు పట్టీ దగ్గర నుంచి మనకి షేప్ పట్టీ ఎంత పొడవు అనేది ఫోల్డ్ చేసేసుకొని ఇంకా చివరి నుంచి కూడా ఈక్వల్గా ఫోల్డ్ చేసేసుకొని ఒక కుట్టు వేసేసాను అనమాట. ఇంకొచ్చేసి ఇంక ఎక్సెస్ ఉంది కదా, ఆ ఎక్సెస్ అంతా కూడా ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని కుట్టుకుంటూ వస్తున్నానండి. అంతేనండి, చాలా సింపుల్ అనమాట. చూడండి, ఇంకెవరికైనా ఏ విధంగా సరిపోద్దంటే మనకు ఎక్సెస్ అనేసి కింద వైపున వచ్చేసి కొన్ని బ్లౌజులకి ఎక్కువ వస్తుంది, కొన్నిటికి తక్కువ వస్తుందండి. అంతే తేడా.
ఆ ఎంత వచ్చిందో అదంతా ఫోల్డ్ చేసుకొని కుట్టుకుంటే సరిపోద్ది అనమాట, ఎవరికైనా సెట్ అయిపోద్ది. ఓకేనండి. ఒక వైపునైతే ఏ విధంగా స్టిచ్ చేసామో సేమ్ ఇంకో వైపున కూడా అంతే అనమాట. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్కి మార్కింగ్ పెట్టుకుంటున్నాను. మార్కింగ్ పెట్టేసుకొని ఆల్రెడీ చివరి మార్కింగ్ పెట్టుకొని ఉన్నాం కదా, అక్కడి నుంచి ఫ్రంట్ పార్ట్ వరకు ఈక్వల్గా ఫోల్డ్ చేసేసుకొని ఫస్ట్ వచ్చేసి ఈ విధంగా కుట్టు వేసుకుంటూ వస్తున్నాను. ఓకేనండి. ఓకేనా, ఫోల్డ్ చేసుకొని మళ్ళీ ఇప్పుడు కుట్టేసేయడమే. ఈ విధంగా ఎక్సెస్ క్లాత్ ఉంది కదా, ఇదంతా కూడా ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని నిదానంగా కుట్టుకుంటూ రావడమేనండి. చూడండి ఈ విధంగా. ఓకేనా, మెథడు అందరికి ఒకటే మెథడ్ అయినా కూడా పర్ఫెక్ట్గా సెట్ అయిపోద్ది అనమాట. ఓకేనా, ఫ్రంట్ వచ్చేసి 4.5 ఇంచులు షేప్ పట్టికి, బ్యాక్ వైపున వచ్చేసి సైడ్స్ వచ్చేసి 4 ఇంచెస్, మిడిల్లో ఫ్రంట్కి దగ్గరగా వచ్చేసి ఒక 3.5 ఇంచులు చెప్తానండి. ఇదే పర్ఫెక్ట్గా సరిపోద్ది ఎవరికైనా కూడాను, ఇదే పద్ధతిలో మీరు కట్ చేస్తే. ఓకేనండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి మొత్తం కూడాను మార్కింగ్ ఉంది, షేప్ పట్టికి లేదు కదా, ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఇంక ఇక్కడ వచ్చేసి నడుము కొలత ఎంత 32 కదా, 4వ భాగం ఎంత 8 ఇంచులకు మార్క్ చేసేసుకొని ఫ్రంట్ వైపున ఎక్సెస్ ఉంది కదా షేప్ పట్టి వరకు మాత్రమే కట్ చేయాలండి. ఓకేనండి. మనం స్ట్రైట్గా రావాలి కదా కుట్టు మనకి, అందుకని ఈ విధంగా షేప్ పట్టికి స్ట్రైట్గా మార్క్ చేసుకున్నాను. ఓకేనా, పై వైపునంతా కూడా ఫ్రంట్ పార్ట్ గమనించారు కదా, రన్నర్తో మార్క్ చేసేసుకున్నాను అనమాట, అక్కడి నుంచి అనమాట. ఓకేనా, ఇక్కడ 8 ఇంచులు మార్క్ చేసేసుకొని ఫ్రంట్ వైపున వచ్చిన ఎక్సెస్ క్లాత్ని కట్ చేశాను. అది షేప్ పట్టి వరకు మాత్రమే కట్ చేయాలండి. ఓకేనండి. ఇప్పుడు వచ్చేసి ఉక్సులు పట్టి కాజా పట్టి స్టిచ్ చేద్దాము. ఉక్సులు పట్టి స్టిచ్ చేసేటప్పుడు వచ్చేసి 1.5 ఇంచులు వెడల్తోటి స్ట్రైట్ పీస్ తీసేసుకొని ఈ విధంగా ఒరిజినల్ వైపున ప్లేస్ చేసేసుకొని ఒక పాదం గ్యాప్ తోటి స్టిచ్ వేసుకుంటూ వస్తున్నాను. చెప్పాను కదా, పాదం గ్యాప్ అంటే ఒక 1/4 ఇంచు అనమాట. ఓకేనా, పాదం గ్యాప్ తోటి ఈ విధంగా స్టిచ్ వేసుకుంటూ వచ్చిన తర్వాత ఈ పట్టీని వచ్చేసి ఈ విధంగా యువతలకి ఫోల్డ్ చేయాలండి. ఫోల్డ్ చేసేసి మళ్ళీ పైనుంచి ఒక అనకుట్టు వేయాలన్నమాట. చూడండి, ఈ విధంగా ఒక అనకుట్టు వేసేసిన తర్వాత కింద వైపున ఎక్కువ ఎక్సెస్ ఉంది కాబట్టి అదంతా కూడా కట్ చేశాను. చూడండి, ఈ విధంగా ఫస్ట్ లోపలికి ఫోల్డ్ చేసి మళ్ళీ ఈ విధంగా ఫోల్డ్ చేయాలన్నమాట. ఓకేనండి. మనకు వచ్చేసి ఉక్సులు పట్టి వచ్చేసి ఒక 1/2 ఇంచు వెడల్పు ఉంటే సరిపోద్ది. 1/2 ఇంచు వెడల్పు పెట్టేసుకొని మిగిలిన ఎక్సెస్ క్లాత్ అంతటిని కూడా లోపలికి ఫోల్డ్ చేసేసుకొని ఒక కుట్టుకుంటూ రావడమేనండి. ఓకేనా, ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని కుట్టుకుంటూ రావడమే. చూడండి, పై వరకు కూడాను ఈ విధంగా కుట్టుకుంటూ రావాలి. ఇంకా పై వైపులోనే ఎక్సెస్ క్లాత్ని అయితే కట్ చేశాను అనమాట. ఓకేనండి. ఇప్పుడు వచ్చేసి ఉక్సులు పట్టి అయితే స్టిచ్ చేయడం కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చేసి కాజా పట్టి అండి. కాజా పట్టి స్టిచ్ చేయాలంటే కనీసం ఒక 3 ఇంచుల వెడల్తోటి స్ట్రైట్ పీస్ తీసేసుకొని ఈ విధంగా రాంగ్ సైడ్ వైపున ప్లేస్ చేసేసి పాదం గ్యాప్ తోటి స్టిచ్ వేసుకుంటూ వస్తున్నాను అనమాట. ఓకేనా, ఈ విధంగా ఒక 1/4 ఇంచు గ్యాప్ తోటి స్టిచ్ వేసుకుంటూ రావాలండి. ఇప్పుడు వచ్చేసి చివరికి వచ్చేసరికి ఈ ఎక్సెస్ అంతా కూడా కట్ చేసేసి మళ్ళీ పై వైపుకి మళ్ళీ చేసుకోవాలి. ఓకేనా, ఇక్కడ వచ్చేసి నాకు ఒరిజినల్ క్లాత్ తక్కువ ఉంది కాబట్టి నాకు కాజా పట్టీకి లేదండి, అందుకోసం నేను వచ్చేసి ఈ విధంగా లైనింగ్ క్లాత్ని యూజ్ చేస్తున్నాను. ఓకేనా, ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని స్టార్టింగ్ ఒక రబ్ ఇచ్చేసి చూడండి, మన ఖర్చు 1/4 ఇంచు గ్యాప్తో కుట్టాం కదా, ఆ కుట్టు మీదకి వచ్చేసి ఈ విధంగా ఫోల్డ్ చేయాలన్నమాట. ఆ కుట్టు అనేది కనపడకూడదు మనకి, ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని కుట్టుకుంటూ రావాలన్నమాట. చూడండి, ఈ విధంగా ఒక కుట్టు వేసిన తర్వాత మళ్ళీ పాదం గ్యాప్ తోటి ఇంకో కుట్టు వేయాలండి. రివర్స్ చేసేసి పాదం గ్యాప్ తోటి ఇంకో కుట్టు వేసుకుంటూ రావడం. ఓకేనా, కింద వైపున గ్యాప్ ఉంటుంది కాబట్టి అది కూడా క్లోజ్ చేస్తున్నాను. చూడండి, ఈ విధంగా మనకి కాజా పట్టీకి వచ్చేసి ఒరిజినల్ క్లాత్ కొన్ని డెలికేట్ ఉన్నప్పుడు కూడా వేయకపోవడమే మంచిదండి. అంటే చూడడానికి లుక్ బాగుంటుంది కానీ ఎక్కువ రోజులు లైఫ్ రాదనమాట. ఓకేనా, అందుకోసం ఇప్పుడు వచ్చేసి కాజా పట్టీ మీద ఉక్సులు పట్టీని ప్లేస్ చేసి చూసాను. ఎక్సెస్ ఏమైనా ఉందంటే నాకు ఏమీ రాలేదండి. కొన్నిసార్లు వచ్చేసి ఎక్సెస్ వస్తుంది అనమాట. అది కాజా పట్టీ రావచ్చు, ఉక్సులు పట్టీ అయినా రావచ్చు. అప్పుడు మనం ఆ ఎక్సెస్ని కట్ చేసేయాలన్నమాట. ఓకేనండి. ఇప్పుడు వచ్చేసి నెక్కి వచ్చేసి పైపింగ్ స్టిచ్ చేస్తున్నాను. ఈ విధంగా 2 ఇంచుల వెడల్పుతోటి క్రాస్ పీస్ తీసుకున్నాను. ఫ్రంట్ టు బ్యాక్ వచ్చేసి రౌండ్ నెక్ కాబట్టి ఈ విధంగా క్రాస్ పీస్ తీసేసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసేసి చూడండి, పాదం గ్యాప్ తోటి స్టిచ్ వేసుకుంటూ వస్తున్నాను. ఓకేనా, ఫోల్డ్ చేసేటప్పుడు ఈక్వల్గా ఫోల్డ్ చేయాలి. ఇంకా నెక్ మీద కూడా ఈక్వల్గా ప్లేస్ చేయాలన్నమాట. ఓకేనా, నెక్కి అవతల వైపుకి వెళ్ళకూడదు, అట్లాగని యువతల వైపుకి ఉండకూడదు. ఇవి రెండు ఈక్వల్గా ప్లేస్ చేసుకుని కుట్టుకుంటూ రావడమేనండి. మీరు స్టార్టింగ్ చూసే ఉంటారు. లోపలికి ఫోల్డ్ చేసిన తర్వాత ఎంత మాత్రం హెమ్మింగ్ చేయొచ్చు అని, అంటే ఒక 1/2 ఇంచు వెడల్పుతోటి ఈ పైపింగ్ క్లాత్ ఉంది కదా, ఇదంతా కూడా ఒక 1/2 ఇంచు వెడల్పుతోటి లోపలికి ఉంటుంది అనమాట. అప్పుడు మనం హెమ్మింగ్ చేసేయచ్చు అండి. ఓకేనా, నేను ఇక్కడ వచ్చేసి
హ్యాండ్కి వచ్చేసి పాదం గ్యాప్ తోటి స్టిచ్ వేస్తాను, కానీ నెక్కి వచ్చేసి హెమ్మింగ్ చేసేస్తానండి పైపింగ్ వేసినా కూడాను. అప్పుడే నాకు పర్ఫెక్ట్ ఫినిషింగ్ అనిపిస్తుంది, అందుకోసమనండి. చూడండి ఇక్కడ వచ్చేసి కుట్టేటప్పుడు నెక్ని సాగదీసి పట్టుకోకూడదు. మనం పైపింగ్ యూజ్ చేస్తున్నాం కదా, ఆ పట్టీ క్లాత్ కూడా మనం సాగదీసి పట్టుకోకూడదండి, ఇది ఒకటే గుర్తు. మనం ఆ విధంగా సాగదీసి పట్టుకున్నాం అనుకోండి, నెక్ కూడా పర్ఫెక్ట్ షేప్ రాదనమాట. ఓకేనండి, సాగిపోయినట్టు ఉంటుంది అనమాట. అందుకోసం జాగ్రత్తగా ప్లేస్ చేయాలంటే దాని మీద వచ్చేసి మనం ఈ పైపింగ్ క్లాత్ని ప్లేస్ చేసుకుంటూ కుట్టుకుంటూ రావడం. మెడపట్టిని అయితే ఇది మెడపట్టి అయినా కూడా ఇదే పద్ధతి అండి. మెడపట్టిని కుట్టేటప్పుడు కూడాను పట్టీని స్టిచ్ చేసేటప్పుడు వచ్చేసి సాగదీయకూడదు, ఇంకా నెక్ని కూడా సాగదీసి పట్టుకోకూడదు అనమాట. ఓకేనా, ఇది ఒకటే గుర్తుండి. మనకు వచ్చేసి పర్ఫెక్ట్ షేప్ రాదు, అందుకోసం అనమాట. చూడండి, మళ్ళీ ఇంకొక చోట హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి ఇంకొక చోట వచ్చేసి పావు ఇంచ్ గ్యాప్ తోటి స్టిచ్ చేసామనుకోండి, అప్పుడు కూడా మనకి పర్ఫెక్ట్గా రాదనమాట. ఓకేనా, నెక్ షేప్ పర్ఫెక్ట్గా రాలేదు అంటేనో ఈ మిస్టేక్స్ చేసి ఉంటారండి, అందుకోసం చెప్తున్నాను, ఒకసారి గమనించుకోండి. ఈ విధంగా కుట్టేసిన తర్వాత మొత్తం ఘాట్లు పెట్టేసేయడమే. ఓకేనండి, చూడండి ఈ విధంగా ఘాట్లు పెట్టలేదనుకోండి మనకి షేప్ కూడా సరిగ్గా రాదనమాట. ఖచ్చితంగా కూడాను రౌండ్ తిరిగే దగ్గర ఖచ్చితంగా ఘాట్లు పెట్టాలి. నార్మల్గా స్ట్రైట్గా ఉన్న ప్లేస్లో ఘాట్లు పెట్టకపోయినా పర్వాలేదు, కానీ రౌండ్ తిరిగే దగ్గర అయితే ఖచ్చితంగా పెట్టాలి. అట్లాగని స్ట్రైట్గా ఉన్న ప్లేస్లో ఘాట్లు పెడితే ఏమన్నా అవుతుందంటే ఏమీ కాదనమాట. నేను ఇప్పుడు ఆల్రెడీ మొత్తం కూడాను స్ట్రైట్గా ఉన్న పార్ట్ దగ్గర కూడాను ఘాట్లు పెట్టేసుకుంటూ వచ్చాను అనమాట. ఓకేనండి, ఇక్కడ చూడండి సేమ్ ఇందాక హ్యాండ్కి వచ్చేసి ఏ విధంగా 12 నెంబర్ థ్రెడ్ని యూజ్ చేశాను, నెక్కి కూడా 12 నెంబర్ థ్రెడ్ని. ఓకేనండి, ఈ విధంగా ప్లేస్ చేసేసాను. స్టార్టింగ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంది కదా, అది ఫస్ట్ లోపలికి ఫోల్డ్ చేసేసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేశాను అనమాట. ఓకేనండి, ఫోల్డ్ చేసేసి ఇంకా స్టిచ్ వేసుకుంటూ రావడమే. ఇక్కడ వచ్చేసి థ్రెడ్ని వచ్చేసి లూజ్గా పట్టుకోకూడదు, పైపింగ్ యూజ్ చేసాం కదా ఆ పట్టీ క్లాత్ కూడా లూజ్గా పట్టుకోకూడదు. ఇవన్నీ లూజ్గా పట్టుకోకుండా స్టిచ్ వేసుకుంటూ వచ్చామనుకోండి మనకి పర్ఫెక్ట్ ఫినిషింగ్ తోటి నెక్ ఉంటుంది అనమాట. ఓకేనా, థ్రెడ్ పైపింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. ఇది ఒక్కటేనండి గుర్తు. అందుకని ఇక్కడ మాటికి కూడా వేళ్ళతో సర్దుకుంటూ ఉండాలి. అప్పుడప్పుడు కూడాను సూది దింపి పాదం ఎత్తి సర్దుకోవాలండి. ఓకేనా, మనం కుట్టే విధానంలో కింద వైపున క్లాత్ వచ్చేసి జరగడం వల్ల కొంచెం ఫోల్డ్ అవుతుంది అనమాట. ఓకేనా, అక్కడ ఫోల్డ్ అయి ఉంటుంది కదా, ఒకసారి సూది దింపి పాదం ఎత్తామనుకోండి అక్కడ లెవెల్ అయిపోద్ది అనమాట, అందుకోసం. ఓకేనండి, ఇంకా ఇక్కడ వేళ్ళతో ఈ విధంగా సర్దుకుంటూ కుట్టుకుంటూ రావాలండి. వేళ్ళతో ఏ విధంగా సర్దుతున్నాను అనేది కూడా గమనించండి. థ్రెడ్ పైపింగ్ పర్ఫెక్ట్గా రావాలంటే టిప్స్ ఏంటంటే థ్రెడ్ పైపింగ్ యూజ్ చేసి పట్టీ క్లాత్ లూజ్గా ఉండకూడదు, థ్రెడ్ లూజ్గా ఉండకూడదు. ఇంకా వేళ్ళతోటి ఈ విధంగా నిదానంగా సర్దుకుంటూ రావాలి. వేళ్ళతో సర్దడం అంటే అక్కడ లూజ్ లేకుండా సర్దుతున్నాను అనమాట. ఓకేనండి, ఇంకా పట్టీ క్లాత్ కూడాను థ్రెడ్ కంటే థ్రెడ్ ఎంత రౌండ్ ఉందో దానికంటే బయటికి రాకూడదు. ఓకేనా, ఒకవైపున లావుగా ఒకవైపున సన్నగా అట్లా స్టిచ్ చేయకూడదు. ఓకేనండి, అందుకోసమే కదా మనం ఈవెన్గా రావడం కోసమే కదా థ్రెడ్ని ఉపయోగిస్తున్నాము. ఒకసారి లూజ్ ఉండడం వల్ల బయటకు వచ్చేస్తుంది అనమాట. ఆ పైపింగ్ యూజ్ చేస్తున్నాం కదా క్లాత్, ఆ పట్టీ క్లాత్ అనేది ఒక చోట వచ్చేసి ఎక్కువ ఉంటుంది అనమాట. అప్పుడు వచ్చేసి మనకి ఫినిషింగ్ బాగుండదండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈవెన్గా ఉందా లేదండి, చాలా మంచి ఫినిషింగ్ తోటి పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. కావాలంటే మన ఛానల్లో ఆల్రెడీ చెప్పున్నానండి. ఓకేనా, నార్మల్ పాదంతో థ్రెడ్ పైపింగ్ని హ్యాండ్స్కిను నెక్కి ఏ విధంగా స్టిచ్ చేయాలనేది చాలా క్లియర్గా వివరంగా చెప్పున్నాను. కావాల్సిన వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. చివరికి వచ్చేసరికి ఈ విధంగా థ్రెడ్ని అయితే కట్ చేశాను. ఇంకా చివరి వైపున హాఫ్ ఇంచు ఫస్ట్ ఉంది కదా ఆ క్లాత్ని అయితే లోపలికి ఫోల్డ్ చేసేసుకొని ఈ విధంగా రబ్ ఇచ్చేసాను అనమాట. ఓకేనండి, ఇంక లోపల వైపున ఉన్న ఎక్సెస్ పార్ట్ అంతా కూడా నేను హెమ్మింగ్ చేసేస్తానండి. ఇంక ఇప్పుడు వచ్చేసి నడుము దగ్గర రన్నతో మార్క్ చేసేసుకున్నాను కదా, ఆ మార్కింగ్ మీద ఈ విధంగా ఘాటు పెట్టుకుంటున్నాను అనమాట. ఈ విధంగా ఘాటు పెట్టేసుకొని ఇంకా ఫ్రంట్ పార్ట్కి కూడా ఆల్రెడీ ఇందాక వచ్చేసి మనం మార్కింగ్ పెట్టుకున్నాం కదా షేప్ పట్టీకి, ఇంకా వాటిని ఈ విధంగా రెండింటిని ఈక్వల్గా ప్లేస్ చేసేసుకొని ఇంకా కుట్టుకుంటూ రావడమేనండి. ఓకేనా, చూడండి మీరు కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి. రెండు వైపులా ఫస్ట్ సైడ్ జాయిన్ చేయకముందే పిన్స్ పెట్టేసుకొని ఒకసారి కొలుచుకోండి. ఎంత నడుము కొలత మనం కట్ చేసామో అంతే వస్తుంది. 32 అన్నాం కదా, 32 వచ్చేస్తుంది, అందులో ఏ డౌట్ ఉండదన్నమాట. స్టార్టింగ్ ఒక రబ్ ఇచ్చాను, ఇంకా చంక వైపున వచ్చేసి పిన్ పెట్టుకున్నాను. ఫ్రంట్కి బ్యాక్కి రన్నర్తో మార్క్ చేసుకొని ఉన్నాం కదా, అవి రెండు ఈక్వల్గా ప్లేస్ చేసేసుకొని ఒక పిన్ పెట్టుకున్నాను. అప్పుడు వచ్చేసి మనకి చంక దగ్గర ప్లస్ గుర్తు పర్ఫెక్ట్గా వస్తుందండి, అందుకోసం అనమాట. ఓకేనా, చంక వరకు వచ్చేసిన తర్వాత సూది దింపి ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ వచ్చేసి లూజ్ మార్క్ చేసుకుంటున్నాను. హ్యాండ్ లూజ్ మార్క్ చేసేసుకొని హ్యాండ్ లూజ్ ఎక్కడికైతే మార్కింగ్ ఉందో అక్కడ వరకు కూడాను స్ట్రైట్గా స్కేల్తో ఒక మార్కింగ్ పెట్టేసుకుంటే మనకి స్ట్రైట్గా వస్తుందండి కుట్టు. అందుకోసం చూడండి ఈ విధంగా చంక లూజ్ నుంచి హ్యాండ్ లూజ్ వరకు కూడా ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని
ఇంకా ఎక్కడైతే మార్కింగ్ పెట్టామో అక్కడ ఒక కుట్టు కుట్టుకుంటూ రావడమేనండి. అప్పుడు వచ్చేసి మనకి స్ట్రైట్గా ఉంటుంది అనమాట కుట్టు, అందుకోసం. ఓకేనా, చూడండి. ఇంకా చివరికి వచ్చేసరికి ఒక రబ్ ఇస్తున్నాను అనమాట. ఓకేనా, తర్వాత వేసే కుట్టు వచ్చేసి పాదం గ్యాప్ తోటి వేసామనుకోండి మనకి ఫినిషింగ్ బాగుంటుందండి. అంటే కుట్టుకి గ్యాప్ వచ్చేసి ఒక పావించి అనమాట. పాదం గ్యాప్ అంటే ఎంత, ఒక పావించి కదా, పావించి పెట్టుకున్నాం అనుకోండి మనకి పర్ఫెక్ట్గా ఉంటుందండి బ్లౌజు, అందుకోసం. ఓకేనండి, ఈ విధంగా 3 లేదా ఒక 4 కుట్లు వేసేస్తే సరిపోద్ది అనమాట. ఈ విధంగా ఒక 3 లేదా ఒక 4 కుట్లు వేస్తే సరిపోద్దండి. చూడండి, నేనైతే ఒక 3 కుట్లు వేసాను కదా, మళ్ళీ చివరిన కూడా ఇంకో కుట్టు వేస్తున్నాను అనమాట. చూడండి, ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత సైడ్ ఉన్న ఎక్సెస్ క్లాత్ అంతటిని కూడా కట్ చేసేయడమేనండి. హ్యాండ్కి వచ్చేసి ఈ బ్లౌజ్కి అతుకులు పడ్డాయి కాబట్టి నేను కొంచెం ఎక్కువే, ఓకేనా, ఎక్కువ అతుకే పెట్టాను అనమాట. అంటే మనకి కుట్టేసిన తర్వాత ఈ ఎక్సెస్ ఉంటే ఇప్పుడు కట్ చేస్తాం కదా, అందుకోసమనండి. సరిపోవడం కంటేను కొంచెం ఎక్సెసే ఉంచాను అనమాట. ఒక వైపునైతే ఏ విధంగా సైడ్ జాయిన్ చేసామో సేమ్ అదే విధంగా ఇంకో వైపున కూడా అండి, ఈ విధంగా. ఓకేనా, ఫ్రంట్ పార్ట్కి మార్కింగ్ ఉంది కదా, ఆ మార్కింగ్ మీద ఇంకా బ్యాక్ పార్ట్ రన్తో మార్క్ చేసాం కదా, ఈ మార్కింగ్ ఈ విధంగా రెండింటిని కూడాను ఈక్వల్గా ప్లేస్ చేశాను. ఇంకా చంక వైపున కూడాను రన్నర్తో మార్క్ చేసుకున్నాను కదా, ఫ్రంట్కి బ్యాక్కి, అవి రెండు కూడా ఈక్వల్గా ప్లేస్ చేశాను అనమాట. ఇంకా అక్కడ మనకు చంక లూజ్తో ఏం అవసరం లేదండి. మనం కటింగ్ చేసేటప్పుడే ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి కరెక్ట్గా చంక లూజ్ మార్క్ చేసేసుకున్నాం కాబట్టి ఇంకా అక్కడ మనం హ్యాండ్తో పని లేదు. ఓకేనండి, మనకి ఎంత చంక లూజ్ కావాలో అంత పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. ఓకేనా, ఈ విధంగా సర్దుకొని ఇప్పుడు హ్యాండ్ లూజ్ని మార్క్ చేసేసుకుంటున్నాను. హ్యాండ్ లూజ్ని మార్క్ చేసేసుకొని ఇంకా చంక వైపు నుంచి హ్యాండ్ వరకు కూడా ఈ విధంగా ఒక లైన్ డ్రా చేస్తాను అనమాట. ఈ విధంగా ఎక్కడైతే మార్కింగ్ పెట్టుకున్నామో ఆ మార్కింగ్ మీదే కుట్టుకుంటూ రావాలండి. చివరికి వచ్చేసరికి ఒక రబ్ ఇచ్చాను అనమాట. ఓకేనండి, తర్వాత వేసే కుట్టు వచ్చేసి పాదం గ్యాప్ తోటి వేస్తున్నాను. కుట్టుకి గ్యాప్ వచ్చేసి ఒక పాదం గ్యాప్ అంటే ఒక పావించి పెట్టుకున్నాం అనుకోండి, అప్పుడు మనకి చూడడానికి బ్లౌజ్ ఫినిషింగ్ బాగుంటుందండి, అందుకోసం అనమాట. కానీ ఒక వైపున వచ్చేసి 1/2 ఇంచ్, ఇంకో వైపున వచ్చేసి పావించి పెట్టామనుకోండి, అప్పుడు చూడడానికి బాగుండదండి, అందుకోసం. అంటే ఫినిషింగ్ బాగుండాలంటే కుట్టు పర్ఫెక్ట్గా ఉండాలి. ఓకేనా, కుట్టు కుట్టేటప్పుడు ఈక్వల్గా రావాలన్నమాట, ఈవెన్గా రావాలి. ఓకేనా, స్టార్టింగ్ అంటే ఫినిషింగ్ అంటే కూడా నాకు తెలియదండి. తర్వాత కుట్టంగా అలవాటు అయిపోయింది అనమాట. ఓకేనా, కుట్టు బాగలేదు అంటే ఏంటి కుట్టు బాగలేకపోతే అని అప్పుడు అర్థమైందనమాట. ఓకే, కుట్టు అనేది ఈ విధంగా స్టిచ్ చేయాలా అనేది. ఓకేనండి, అందుకోసం పర్టికులర్గా ఫినిషింగ్ అని పదే చెప్తుంటాను. అంటే స్టార్టింగ్ పీపుల్, నాకైతే స్టార్టింగ్లో ఎవరు చెప్పలేదు కాబట్టి నాకు తెలియదండి. అంటే నేనైతే స్టార్టింగ్లో వచ్చేసి మంచి ఫినిషింగ్ తోటి అయితే స్టిచ్ చేసేదాన్ని కాదండి. తర్వాత తెలుసుకున్న తర్వాత పర్ఫెక్ట్గా స్టిచ్ చేస్తున్నాను. కానీ అందుకోసం మీరైతే స్టార్టింగ్ పీపుల్ అయితే ఇప్పటి నుంచే నేర్చుకుంటారని పర్టికులర్గా చెప్తున్నాను అనమాట. ఓకేనండి, మొత్తం కూడా బ్లౌజ్ అయితే స్టిచ్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది కదా, చూసారు కదండి షోల్డర్ వైపున అయితే పఫ్ ఏ విధంగా వచ్చిందనేది. అంతేనండి, నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియో కనుక చివరి వరకు చూసినట్లయితే నలుగురికి షేర్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను క్లియర్ చేయగలిగినవి అయితే ఖచ్చితంగా క్లియర్ చేస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.